ఇక ఖమ్మం జిల్లాలో కలకలం రేపినటువంటి 10వ తరగతి జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం అంశం మీద డీఈఓ శర్మ స్పందించారు. టీ న్యూస్ కథనానికి స్పందించినటువంటి సోమశేఖర్ శర్మ టీ న్యూస్కు ప్రత్యేకంగా ఫోన్ చేసి జవాబు పత్రాలు తరలించేటువంటి క్రమంలో పార్సిల్ చేసినటువంటి బస్తా చిరిగిన మాట వాస్తవమేనని ఆయన టీ న్యూస్కు చెప్పారు. ఈ అంశం తమ దృష్టికి రాగానే కలెక్టర్కి సమాచారం ఇచ్చి ఆర్డీఓతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్ళామని, అక్కడ చిరిగినటువంటి పార్సిల్ బస్తాన్ని గమనించి రీపార్సిల్ చేసి జవాబు పత్రాలను తరలించేటువంటి క్రమంలో ఎలాంటి జవాబు పత్రాలు నలిగిపోలేదు, చిరిగిపోలేదు. కాబట్టి విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. అట్లాగే ఆర్ఎంఎస్ పార్సల్ తరలించేటువంటి క్రమంలో జరిగినటువంటి నిర్లక్ష్యానికి సంబంధించి పోస్టల్ శాఖ విచారణ జరుపుతుందని కూడా డీఓ సోమశేఖర్ శర్మ తెలిపారు. జవాబు పత్రాల్లో ఎలాంటి అవతారాలు జరగలేదు కాబట్టి, చిరిగిపోవడం కానీ నలిగిపోవడం కానీ జరగలేదు కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని చెప్పారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం కలెక్టర్కి అందజేశామని చెప్పి నివేదిక ఇచ్చామని చెప్పడంతో పాటు ఎవరైతే కారకులైనటువంటి పోస్టల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పినట్టుగా డీఓ టీ న్యూస్కు తెలిపారు. ఇక కొత్తగూడెం కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ 10 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి జర్నలిస్టుల దీక్షా శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు కేటాయించినటువంటి 10 ఎకరాల స్థలాన్ని వేరొక వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం అందుకున్నటువంటి జర్నలిస్టులు గత 10 రోజులుగా రిలే దీక్షలను పూనుకున్నారు. వివిధ సంఘాలు, అట్లాగే దళిత సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా మద్దతు పలికి జర్నలిస్టులకు ఆ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంఘీభావం ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 10 రోజులుగా దీక్ష చేసినటువంటి జర్నలిస్టు దీక్షా శిబిరాన్ని వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఇటు కలెక్టర్తోనూ ప్రభుత్వంతోనూ మాట్లాడి జర్నలిస్టులకు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని వారికే కేటాయించి అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి నిమ్మరసం ఇచ్చి ఆ దీక్షా శిబిరాన్ని విరమింపజేయడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నారు.